ఓం శ్రీరామాయ నమః. భారతదేశ పవిత్ర భూమిపై సరయూ నది ఒడ్డున ఒక దివ్యమైన నగరం వెలసి ఉండేది. ఆ నగరమే అయోధ్య. ధర్మం ప్రతి శ్వాసలో కనిపించే నగరం అది. ప్రజల ముఖాల్లో సంతృప్తి, వీధుల్లో శాంతి, రాజ్యంలో న్యాయం వెల్లివిరిసేవి. ఆ అయోధ్యను పాలించినవాడు ధర్మపరుడు, న్యాయపరుడు, మహానుభావుడు దశరథ మహారాజు. దశరథుడు ప్రజలను తన పిల్లలలా చూసుకునేవాడు. ప్రజల సుఖమే తన సుఖమని భావించేవాడు. కాని అంతటి మహారాజుకి కూడా హృదయంలో ఒక లోతైన వేదన ఉండేది. ఎంతో కాలం గడిచినా అతనికి సంతానం లేదు. రాజ్యం ఉంది, సంపద ఉంది, అధికారం ఉంది, కాని వంశాన్ని కొనసాగించే కుమారుడు లేడన్న బాధ ప్రతిరోజూ అతని మనసును కలిచివేసేది. ప్రతి రాత్రి ఆకాశాన్ని చూస్తూ దశరథుడు ఇలా ప్రార్థించేవాడు: ప్రభూ, నా జీవితానికి అర్థం ఇవ్వు, నా రాజ్యానికి భవిష్యత్తు ఇవ్వు. ఒక రోజు మహర్షులు అయోధ్యకు వచ్చారు. వారు దశరథుడితో ఇలా అన్నారు: మహారాజా, మీకు పుత్రులు కలగాలంటే పుత్రకామేష్టి యజ్ఞం చేయాలి. అగ్నిదేవుని ఆశీర్వాదంతో మీ కోరిక నెరవేరుతుంది. దశరథుడు ఆ మాటలు విని ఆనందంతో నిండిపోయాడు. తక్షణమే పుత్రకామేష్టి యజ్ఞాన్ని నిర్వహించాడు. యజ్ఞాగ్నులు మండుతున్నాయి, వేదమంత్రాలు మారుమోగుతున్నాయి. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. తన చేతిలో దివ్యమైన పాయసం పట్టుకుని ఇలా అన్నాడు: ఈ పాయసాన్ని మీ రాణులకు పంచండి. వారికి మహాపురుషులు జన్మిస్తారు. కొంతకాలం గడిచింది. అయోధ్యలో శుభవార్త వినిపించింది. రాణులందరూ గర్భవతులయ్యారు. మరియు ఒక పవిత్రమైన రోజు కౌసల్యదేవికి ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువే శ్రీరాముడు. ఆ క్షణంలో ప్రకృతి కూడా ఆనందించింది. పువ్వులు వికసించాయి, గాలిలో మాధుర్యం నిండింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. అదే సమయంలో కైకేయి దేవికి భరతుడు, సుమిత్రదేవికి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. అయోధ్య అంతా పండుగ వాతావరణంగా మారింది. బాలరాముడు చాలా శాంతంగా ఉండేవాడు. అతని ముఖంలో చిరునవ్వు చూస్తే మనసు ప్రశాంతమయ్యేది. అతని కళ్లలో కరోనా కనిపించేది. లక్ష్మణుడు ఎప్పుడూ రాముడి వెంటే ఉండేవాడు. రాముడు నడిస్తే లక్ష్మణుడు నడిచేవాడు. రాముడు నిలబడితే లక్ష్మణుడు నిలబడేవాడు. వారిద్దరి బంధం అన్నదమ్ముల ప్రేమకు శాశ్వతమైన ఉదాహరణ. కాలం గడిచింది. రాముడు మరియు లక్ష్మణుడు గురుకులంలో వేదాలు, శాస్త్రాలు, ధనుర్విద్య నేర్చుకున్నారు. అన్నీ నేర్చుకున్నా రాముడిలో అహంకారం లేదు. అతను ఎప్పుడూ నమ్రంగా, మృదువుగా ఉండేవాడు. ఒకరోజు అయోధ్య రాజసభకు విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. అతని ముఖంలో ఆందోళన కనిపించింది. అతను దశరథుడితో ఇలా అన్నాడు: మహారాజా, నా యజ్ఞాలను రాక్షసులు భంగం చేస్తున్నారు. నాకు మీ కుమారుడు రాముడు కావాలి. అతడే నన్ను రక్షించగలడు. ఆ మాటలు విని దశరథుడి హృదయం కంపించింది. రాముడు ఇంకా బాలుడే అని అతని మనసు భయపడింది. కాని విశ్వామిత్రుడు గంభీరంగా ఇలా అన్నాడు: ఇతడు సాధారణ బాలుడు కాదు. ఇతడు ధర్మాన్ని రక్షించడానికి జన్మించాడు. భారీ మనసుతో దశరథుడు అంగీకరించాడు. రాముడు తండ్రికి నమస్కరించి విశ్వామిత్రుడితో బయలుదేరాడు. అతనికి తెలియదు, ఇది అతని జీవితంలో ధర్మయాత్రకు ఆరంభమని. ఇదే శ్రీరాముడి దివ్య అవతార కథకు మొదటి అడుగు. ఓం శ్రీరామాయ నమః. విశ్వామిత్ర మహర్షితో కలిసి శ్రీరాముడు మరియు లక్ష్మణుడు అయోధ్యను విడిచిపెట్టారు. అది రాముడి జీవితంలో మొదటి అరణ్యయాత్ర. అరణ్యం లోతుల్లోకి వెళ్లే కొద్దీ చుట్టూ నిశ్శబ్దం, పక్షుల స్వరం మాత్రమే వినిపిస్తోంది. విశ్వామిత్రుడు రాముడిని చూస్తూ మృదువుగా ఇలా అన్నాడు: రామా, ఈ అరణ్యం సాధారణం కాదు. ఇక్కడ తాటక అనే రాక్షసి అనేక యజ్ఞాలను ధ్వంసం చేస్తోంది. ఆమె వల్ల ఋషులు భయంతో జీవిస్తున్నారు. రాముడు శాంతంగా వినిపించాడు. లక్ష్మణుడు అన్నయ్య వెంటే దృఢంగా నిలబడ్డాడు. కొద్దిదూరం వెళ్లగానే అరణ్యం ఒక్కసారిగా భయంకరంగా మారింది. గాలి వేగంగా వీచింది. ఆకాశం మబ్బులతో నిండింది. అప్పుడే భయంకరమైన శబ్దంతో తాటక ప్రత్యక్షమైంది. ఆమె రూపం అతి భయంకరంగా ఉంది. కళ్లలో కోపం, ముఖంలో క్రూరత్వం. ఆమె రాముడి వైపు చూసి గర్జించింది. విశ్వామిత్రుడు రాముడితో ఇలా అన్నాడు: రామా, ఇది ధర్మయుద్ధం. నీవు వెనుకాడకూడదు.
రాముడు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. తన విల్లు ఎత్తి బాణం సంధించాడు. ఒకే ఒక్క బాణంతో తాటకను సంహరించాడు. ఆ క్షణంలో అరణ్యం మళ్లీ ప్రశాంతమైంది. ఋషులు ఆనందంతో నిండిపోయారు. వారు రాముడిని ఆశీర్వదించారు. విశ్వామిత్రుడు రాముడిని దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు: రామా, నీవు ధర్మాన్ని రక్షించడానికి పుట్టినవాడివి అని చెప్పి ఆయన దివ్యాస్త్రాలను రాముడికి ఉపదేశించాడు. అస్త్రాల శక్తిని ఎలా ఉపయోగించాలో, ఎలా నియంత్రించాలో అన్నీ వివరించాడు. రాముడు అన్నీ శ్రద్ధగా గ్రహించాడు. లక్ష్మణుడు కూడా అస్త్ర విద్యను అభ్యసించాడు. అరణ్యంలో కొన్ని రోజులు గడిచాయి. విశ్వామిత్రుడు మరో యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఈసారి రాక్షసులు మళ్లీ దాడి చేశారు. మారీచుడు, సుబాహుడు యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి వచ్చారు. రాముడు వెంటనే మానవాస్త్రం సంధించాడు. సుబాహుడు అక్కడికక్కడే వధించబడ్డాడు. మారీచుడు సముద్రంలోకి విసిరివేయబడ్డాడు. యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తయింది. విశ్వామిత్రుడు అత్యంత సంతృప్తి చెందాడు. రాముడిని చూసి ఇలా అన్నాడు: రామా, నీ ధర్మయాత్ర ఇక్కడితో ఆగదు. నిన్ను మిథిలా నగరానికి తీసుకెళ్ళాలి. అక్కడ మహాఘట్టం నీ కోసం ఎదురుచూస్తోంది. రాముడు వినయంగా తల వంచాడు. లక్ష్మణుడు అన్నయ్య వెంటే నిశ్చలంగా నిలిచాడు. ఇలా శ్రీరాముడి ధర్మయాత్ర మరింత ముందుకు సాగింది. ఇదే రామ